ఈ వీడియోలో థర్డ్ క్లాస్ ఈవీఎస్ సెమిస్టర్ 1 సెకండ్ లెసన్ ప్లాంట్స్ అరౌండ్ అస్ అంటే మన చుట్టూ ఉన్న మొక్కలు అనే లెసన్లోని అసెస్మెంట్ 2 గురించి తెలుసుకుందాం. అసెస్మెంట్ 2లో ఫస్ట్ వన్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే సరైన సమాధానాన్ని ఎంచుకోవడం. ఫస్ట్ క్వశ్చన్ ది పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ దట్ కెనాట్ బి సీన్ ఈజ్ డాష్ అంటే మొక్కలో పైకి కనిపించని భాగం. ఆన్సర్ ఈస్ ఫస్ట్ లీఫ్ అంటే ఆకు కనబడుతుంది, సో అది కాదు. నెక్స్ట్ స్టెమ్ అంటే కాండం, అది కూడా మనకి కనబడుతుంది. థర్డ్ రూట్ అంటే వేరు, వేరు మొక్క అడుగు భాగాన ఉంటుంది, మనకు కనిపించదు, సో ఆన్సర్ రూట్ సి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ది రోజ్ ప్లాంట్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డాష్ అంటే గులాబీ మొక్క దేనికి ఉదాహరణ. ఆన్సర్ ఈస్ షర్బ్ అంటే పొద, సో ఆన్సర్ ఏ. నెక్స్ట్ థర్డ్ వన్ డాష్ లీఫ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ మెడిసిన్స్ అంటే క్రింది వానిలో ఔషధం తయారీకి వాడే ఆకు ఏది. నేర్చుకున్నది వేపాకు, తులసి మొదలైన ఆకుల్ని వైద్యానికి ఉపయోగిస్తారు, సో ఆన్సర్ నీమ్ అంటే వేప, సో ఏ. నెక్స్ట్ అసెస్మెంట్ 2లో సెకండ్ వన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఖాళీలను పూరించడం. ఫస్ట్ బిట్ థిక్ స్టెమ్స్ ఆర్ కవర్డ్ విత్ డాష్ అంటే దృఢమైన కాండాన్ని కప్పి ఉంచే బాహ్యపు పొర. ఆన్సర్ ఈస్ బార్క్ అంటే బెరడు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ది స్టెమ్ ఆఫ్ ఏ డాష్ ప్లాంట్ ఈజ్ థిన్ అండ్ హెయిరీ అంటే డాష్ మొక్క కాండం మీద సన్నని నోగు ఉంటుంది. ఆన్సర్ ఈజ్ టొమాటో అంటే టమాటా ప్లాంట్. నెక్స్ట్ థర్డ్ వన్ ప్లాంట్స్ అబ్జర్బ్ డాష్ ఫ్రమ్ ద సాయిల్ అంటే మొక్కలు నేలలో నుండి డాష్ను పీల్చుకుంటాయి. ఆన్సర్ ఈస్ న్యూట్రియంట్స్ అండ్ వాటర్ అంటే లవణాలు మరియు నీరు. నెక్స్ట్ అసెస్మెంట్ 2లో థర్డ్ వన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే జతపరచడం. ఏలో ఉన్న వాటిని బిలో ఉన్న వాటితో మ్యాచ్ చేయడం. ఫస్ట్ది పుదీనా లేదా మింట్, అదేంటి ఒక లీఫీ వెజిటబుల్ అంటే ఆకుకూర. నెక్స్ట్ సెకండ్ వన్ పంప్కిన్ అంటే గుమ్మడి, అదేంటి వెజిటబుల్ అంటే కాయగూర, సో సి, సో ఆన్సర్ సి. నెక్స్ట్ హైబిస్కస్ అంటే మందారం, అది ఒక ఫ్లవర్, సో ఆన్సర్ ఏ. నెక్స్ట్ అసెస్మెంట్ 2లో ఫోర్త్ వన్ డ్రా అండ్ కలర్ డ్రా ఏ ప్లాంట్ అండ్ లేబుల్ ఇట్స్ పార్ట్స్ అంటే మొక్క పటం గీసి భాగాలు గుర్తించండి. ఈ విధంగా ఒక ప్లాంట్ని డ్రా చేసి పార్ట్స్ని గుర్తించాలి. నెక్స్ట్ అసెస్మెంట్ 2లో ఫోర్త్ వన్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయడం. ఫస్ట్ క్వశ్చన్ ఇంటూ హౌ మెనీ టైప్స్ కెన్ ద ప్లాంట్స్ బి డివైడెడ్ బేస్డ్ ఆన్ దేర్ స్టెమ్స్, వాట్ ఆర్ దే అంటే కాండాన్ని బట్టి మొక్కలను ఎన్ని రకాలుగా విభజించవచ్చు, అవి ఏవి. ఆన్సర్ ఈస్ బేస్డ్ ఆన్ దేర్ స్టెమ్స్ ప్లాంట్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 5 టైప్స్. దే ఆర్ అంటే కాండాన్ని బట్టి మొక్కలను 5 రకాలుగా విభజించవచ్చు, అవి ట్రీస్, షర్బ్స్, హర్బ్స్, క్లైంబర్స్, క్రీపర్స్ అంటే అవి చెట్లు, పొదలు, గుల్మాలు, ఎగబ్రాకే మొక్కలు, నేలపై పాకే మొక్కలు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ రైట్ ఎనీ 4 యూజెస్ ఆఫ్ ప్లాంట్స్ అంటే చెట్ల వలన కలిగే ఏవైనా 4 ఉపయోగాలు రాయండి. ఆన్సర్ ఈజ్ యూజెస్ ఆఫ్ ప్లాంట్స్ అంటే మొక్కల వలన ఉపయోగాలు. ఫస్ట్ది ప్లాంట్స్ గివ్ అస్ ఫుడ్ అంటే మొక్కలు మనకు ఆహారాన్ని ఇస్తాయి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వీ గెట్ ఫ్రెష్ ఎయిర్ ఫ్రమ్ ద ప్లాంట్స్ అంటే మొక్కలు మనకు స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ప్లాంట్స్ అబ్జర్బ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ రిలీజ్ ఆక్సిజన్ అంటే మొక్కలు మనం విడిచిన గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ను మనకిస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ప్లాంట్స్ ప్రివెంట్ సాయిల్ ఎరోజన్ అంటే మొక్కలు నేల కోతను నిరోధిస్తాయి.